రమణీయ సంజీవనానికి స్వాగతం. కడు పేదరికాన్ని అనుభవిస్తూ కూడా పనిచేసే అవకాశాలు ఎన్నో ఉన్నా కూడా పని పాట లేక జులాయిగా సోమరిగా బేవారసుగా తిరుగుతూ ఉన్న తన శిష్యుని పరిస్థితిని తెలుసుకున్న ఒక గురువు తన శిష్యుణ్ణి ఎలాగైనా ప్రయోజకుని చేయాలన్న ఉద్దేశంతో ఒకరోజు ఆ శిష్యునితో, బాబు, నీవు ఎందుకు ఈ పేదరికాన్ని అనుభవించవలసిన పరిస్థితిరా బాబు, అందరిలాగా నీవు కూడా కష్టపడి పనిచేసి సంపాదించి హ్యాపీగా బ్రతకొచ్చు కదరా బాబు అని ఒక సలహా ఇస్తాడు. దానికి ఆ శిష్యుడు, సార్, నేను కష్టపడటానికి రెడీ సార్, కానీ కష్టపడితే ఫలితం వస్తుందన్న గ్యారంటీ ఏంటి సార్ అని ఆ గురువునే ఎదురు ప్రశ్నించాడు ఆ శిష్యుడు. అప్పుడు ఆ గురువు, శ్రమిస్తే ఫలితం తప్పక ఉంటుందిరా బాబు, నువ్వు ముందు శ్రమించురా బాబు అని చెప్తూనే, నీకు వరి పొలం ఉంది కదా, వరి పంట పండించురా బాబు, బాగా బ్రతకగలుగుతావు అని చెప్తే, దానికి ఆ శిష్యుడు, సార్, నాకు ఆ మాత్రం తెలియదా సార్, వరి పంట వేయాలంటే విత్తనాలు చల్లాలి, అవి మొలకెత్తాలి, వాటిని నాట్లు వేయాలి, కలుపు తీయాలి, మందులు వేయాలి, ఆ తర్వాత వర్షాలు పడకపోతే నా శ్రమ, నా పెట్టుబడి అంతా వేస్ట్ సార్, దీనికి గ్యారంటీ ఎవరు సార్, మీరా సార్ అని మళ్ళీ గురువును ఎదురు ప్రశ్న చేస్తే, ఆ గురువు సరే అనుకొని ఇంకో సలహా ఇద్దామని, అయితే బాబు, నీరు ఎక్కువగా అవసరం లేని మొక్కజొన్న లాంటి మెట్ట పంటలు వేయరా బాబు, అలాంటి పంటలు వేస్తే బాగా ఉంటుంది కదా అని మరో సలహా ఇస్తే, సార్, అది కూడా నాకు తెలుసు సార్, మొక్కజొన్న వేయాలన్నా కూడా దుక్కి దున్నాలే, విత్తనాలు వేయాలి, అవి పెరిగేదానిక చూడాలి, పెరిగినాక రోగాలు రావన్న గ్యారంటీ ఏంది సార్ అని మరొక ఎదురు ప్రశ్న వేస్తే, ఇక ఆ గురువు ఇలాంటి సలహాలు కాకుండా వీడికి ఏదైనా ఏ సమస్య లేని సలహా ఇస్తే బాగుంటుందని, అరే బాబు, మన ఊరైతే సముద్రం ఒడ్డున ఉంది కదా, నువ్వు ఆ సముద్రపు నీరు తోడి ఉప్పును పండించరా బాబు అని చెప్తే, అప్పుడు ఆ శిష్యుడు, సార్, ఇదేం సలహా సార్, నేను సముద్రపు నీళ్లు తోడి ఉప్పును పండిస్తామని చూస్తే తుఫాన్ వస్తే ఉప్పు అంతా కొట్టుకపోతుంది కదా సార్, ప్లీజ్ సార్, ఇలాంటి సలహా ఇవ్వకండి సార్ అని సార్కే ఒక సలహా ఇస్తాడు. అప్పుడు ఆ గురువు బాధతో, ఇక నిన్ను ఎవరు బాగు చేయలేరురా బాబు, నీ కర్మ అంటూ బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే యువతి యువకులారా, మీరెవరు కూడా జులాయిగా సోమరిగా బేవార్సుగా కాకూడదని, మీరంతా కూడా కష్టపడి పనిచేసి శ్రమించి పనిచేసి సంపాదించి చాలా హ్యాపీగా బ్రతకాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.